నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ ఆల్ జోన్స్ జనరల్ సెక్రటరీ కిషన్ శర్మ, జూబ్లీహిల్స్ ప్రెసిడెంట్ తేజో విజయ్ కుమారి, వైస్ ప్రెసిడెంట్ సంగేష్ అగర్వాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోగి బాలక్దాస్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అసదుద్దీన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ ఏ రమణారెడ్డితో పాటు జూబ్లీహిల్స్ జోన్కు చెందిన ఏసీపీలు, స్టేషన్ ఇన్స్పెక్టర్లు హాజరై ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరస్పర సౌహార్దం, సామరస్యానికి ప్రతీకగా ఈ ఇఫ్తార్ పార్టీ విజయవంతంగా జరిగింది. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డే సందర్భంగా సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ధూమపానం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఎసోఫేగస్ క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, స్త్రీలకు ప్రెగ్నెన్సీ సమస్యలు అంటే ప్రిమెచ్యూర్ బర్త్, లో బర్త్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు నో స్మోకింగ్ డే సందర్భంగా వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డే అవేర్నెస్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం అనేది, అందులో భాగంగా ఈ డైరెక్టర్ తీసేసాయి. మేము స్మోకింగ్ డేను ఇట్లా చిల్లరవంతరగా వాడకుండా ఉండడానికి కానీ ప్రయత్నం చేయడంలో భాగంగా ఈ రూపంగా చేయడం జరిగినది. అలాగే మనం ఒక సిగరెట్ని ఎప్పుడైతే అంత ఖరాబ్ చేసినాము, వాడకుండా ఉండడానికి చేసిన సందర్భంలో కూడా మనం కూడా చేయి కట్టుకోవడం చాలా శ్రేయస్కరం. లేకుంటే మనకు కూడా తాగిన వాళ్ళకంటే ఎక్కువగా మనకు ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతం చేతులు కట్టుకోవడానికి పోతున్నాను. వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నో స్మోకింగ్ డేను పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రోజుల లోపల స్మోకింగ్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయం జరుగుతున్నది. అలాగే ఒక ఫ్యాషన్గా కూడా తయారైంది. దీన్ని నిర్మూలించవలసిన ఆవశ్యకత ప్రజలపై, ప్రభుత్వంపై ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు తయారు చేస్తున్నారు, తాగద్దు అని అంటారు. అసలు తయారు చేసే దగ్గరనే కనుక మనం అక్కడనే కనుక ఫ్యాక్టరీని క్లోజ్ చేసేంటి తాగడం అనేది ఉండదు. తయారు చేయడం ఎందుకు, తయారు చేస్తూ తాగద్దని చెప్పడం ఎందుకు, దాని మీద పొగ తాగడం వల్ల హానికరం అంటాను. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్లకు వాళ్ళకి లైసెన్స్ ఇస్తాను. ప్రయోజనం ఏమన్నది? ప్రభుత్వం ఏమంటుంది? తాగద్దు అని చెప్తాంది, మళ్ళీ తయారు చేయించేదానికి పర్మిషన్ ఇస్తుంది. ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పొగ త్రాగడం వల్ల వచ్చే జబ్బులు ఏంటిదంటే లంగ్స్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది, తర్వాత దవడ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది, అన్ని రకాల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్నది. అలాగే తాగిన మైకం లోపల ఒక్కొక్కసారి నికోటిన్ అనేది ఏర్పడి దాంతో ఏమేమి చేస్తానో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మీరందరూ ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే సిగరెట్ అసలు పొగ తాగకుండా ఉండడమే మంచిది. ముఖ్యంగా చెప్పవలసిన అవసరం ఏముందంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సిగరెట్ తాగే వారికంటే పక్కకుండా పీల్చే వాళ్ళకి చాలా ప్రమాదకరం అనేది గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తాగేవారికి తక్కువ,
కానీ ప్రక్కకు పొగ విడిచి వదిలిపెట్టే వరకు ఇంకా ఎక్కువ ప్రమాదం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇక నుంచైనా త్రాగే వారికి ఒక విన్నపం ఏంటిదంటే, త్రాగడం అనేది బంద్ చేయడం వల్ల మీకు ఆరోగ్యం, మీ పిల్లలకు, మీ భార్య పిల్లలకు ఎక్కువ ఆరోగ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ యొక్క అవకాశంలో మా సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తూ, అలాగే అంతా సక్సెస్ చేసిన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడినవి. ఈ తనిఖీలు అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన రవికుమార్ ఇన్స్పెక్టర్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించబడ్డాయి. ట్రాఫిక్ ఎస్ఐ ప్రేమ్ దాస్ తన బృందంతో కలిసి డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మహిళలు, పిల్లలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రపంచ ఛాంపియన్ మరియు ప్రపంచ రికార్డ్ హోల్డర్ తక్కడపల్లి ప్రతిభను సన్మానించి అభినందనలు తెలిపిన కామారెడ్డి కలెక్టరేట్ సిబ్బంది. ప్రతిభ తక్కడపల్లి కామారెడ్డి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లినందుకు ఆమెను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారు ప్రత్యేకంగా అభినందించారు. వస్తుందా మమ్మీ? రికార్డ్ అవుతుందా? యువతలు అవుతుందా? రికార్డ్ అవుతుందా? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో మెట్పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 65,07,540 విలువైన 65 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహ సమయంలో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గి పేద కుటుంబాలకు
పెద్ద సహాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తొందరగా అయిపోగొట్టేస్తా నేను 2 ఏళ్ళైంది ఎమ్మెల్యే కొత్తగా కలిసి ఒక పథకం గురించి అడిగినాను. మీ అందరు కేసీఆర్ కిట్ అని తెలుసు కదా, మా కేసీఆర్ కిట్. ఇప్పుడు పెళ్లికేమో సారు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, అందరూ ఆడబిడ్డల పెళ్లిలు కావాలి నా బిడ్డలకు అని చెప్పేసి ఇస్తున్నాడు. సరే, దానికంటే ఎక్కువ నాకు కేసీఆర్ కిట్ అనేది నాకు అర్థం కాలేదు. కేసీఆర్ కిట్ అంటే బిడ్డ పుట్టగానే సార్ మంచిగా సబ్బులు ఇస్తాడు, డైపర్లు ఇస్తాడు, దోమలు ధరిస్తాడు, బిడ్డ మంచుకున్నానని. అది కాకుండా తల్లికి మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000. దాని వెనకాల నాకు అది అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఉదాహరణకి సార్ ఎంత గొప్పగా ఆలోచించినంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నా మేనల్లుడు పుట్టిండు. నా మేనల్లుడు అంటే మా అక్క కొడుకు పుట్టిండు, చిన్నపిల్లాడు. మా అమ్మ మనకి బట్ట కట్టింది. తుని నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా నిలబడతామని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. అన్ని పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో తమ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని, దీనికి సంబంధించి అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్నామని చెప్పారు. తుని పట్టణంలో గురువారం జరిగిన వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకల్లో రాజా ఈ వ్యాఖ్యలు చేశారు. కొంచెం వెనకరాండి. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెట్టింది. జగన్ గారు విజయంతో మొదలైన ప్రస్థానం ముందుగా 18 మంది, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా, తర్వాత అధికారంలోకి, మళ్ళీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ప్రజల కష్ట నష్టాల్లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రజల కష్ట నష్టాల్లో భాగస్వామ్యం అయ్యి పార్టీ బాధ్యతాయుతమైన పార్టీ కింద ఈ రాష్ట్రంలోనే అద్భుతంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసింది ఈ 15 సంవత్సరాలు బట్టి. మళ్ళీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన తునిలో కూడా అధికార పక్షాన్ని గెలిపోవటములతో సంబంధం లేకుండా ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ధీటుగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ సమాయత్తం చేసి రెడీ చేసి పెట్టాం. ఏ ఎన్నికొచ్చినా సరే తీవ్రమైన పోటీ ఉంటుంది అధికార పక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పేసి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బాసరాలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో మహారాష్ట్ర నుండి వస్తున్న ఇసుక టిప్పర్ నిజామాబాద్ నుండి బైన్సాకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు డ్రైవర్ రియాజ్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో బాసర ఎస్ఐ నవనీత్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవాళ మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో మా ఎక్స్ప్రెస్ బస్సు నిజామాబాద్ నుండి బైన్సాకు వచ్చే క్రమంలో మన బాసర రైల్వే స్టేషన్లో మన రైల్వే స్టేషన్ చౌరస్తా వద్ద మా బస్సు ఆ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ రూట్లో వస్తుంటే ఒక టిప్పర్ అతను ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చి లెఫ్ట్ సైడు రాంగ్ రూట్లో టర్న్ చేయబోయి మా బస్సును తాకించాడు. ఆ సమయంలో మా బస్సులో 34 మంది ఉన్నారు. మా బస్సు డ్రైవర్కి మరి ఇంకా 5 ప్యాసింజర్లకి స్వల్ప గాయాలు జరిగినాయి. వాళ్ళను వెంటనే 108లో హాస్పిటల్కి పంపించడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా టిప్పర్ మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి సిద్ధమైంది. బస్సులో పోయినా ఇక్కడ వచ్చిన మా చుట్టాల ఇంటికి వచ్చింది. అక్కడికి వెళ్ళి బస్సులో ఎక్కగానే కొంచెం దాటంగానే అది ఏదో బ్రిడ్జ్ దాటంగానే బాసర్ దాటంగానే ఇక అక్కడికి టిప్పర్ వచ్చి బస్కి గుద్దేసింది సార్. అంతే ఇక మొత్తం అందరికి దెబ్బలు జరిగినాయి. నాకు కూడా ఇది జరిగింది సార్. ఎత్తి తల జరిగింది, తల నొస్తుంది, ముక్కు కాసిపోయింది మొత్తం. ఎంతమంది సార్ ఒక 5-6 అయితే మంచిగా జరిగింది. ఇక మిగిలితే వాళ్ళు తురుకోళ్ళు కొంచెం జరిగిందని వాళ్ళకి ఎలా తీసుకెళ్ళి ఓల ఫ్యామిలీ ఎలా తీసుకెళ్ళిండ్రు. బాగా తగిన వాళ్ళు హాస్పిటల్కు బయట తీసుకోవాలి. ఒక 2 కాళ్ళు పోయినాయి, డ్రైవర్ సేటు పోయింది, కాళ్ళు పోయినాయి. అట్లా మాకు మా చిన్న చనిపోయింది, మాకు మాట్లాడేది పెద్దకూరుపాడు నియోజకవర్గం పల్నాడు జిల్లా రెంటపాల గ్రామంలో అట్టహాసంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, వివిధ వర్గాలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ విశిష్టతను తెలియజేశారు. రెంటపాల గ్రామానికి చెందిన షేక్ షీనావలి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. తరువాత సత్కరించుకోవటం అది మన యొక్క మర్యాద. తరువాత పల్నాడు జిల్లా అధ్యక్షుడు 2 దఫాలుగా చేసిన మన కమ్యూనిటీ ఎంతో ముందుకు తీసుకెళ్లిన అమీర్ అలీ గారిని కలిసి మక్కపాటి రామచంద్రరావు గారితో కలిసి ఈ స్టేజీని ఆశీలు కావాల్సిన కోరుచున్నాము. వారిని సత్కరించుకోవడానికి మస్తాన్ అలీ గారిని, ఆర్టీసీ వలి గారిని ఆహ్వానిస్తున్నాము. ఇది ఎంతో మహత్తరమైనటువంటి ఘట్టం. మన గ్రామానికి ఎంతో అతిరథ మహారాజులు వచ్చారు. అల్లా రాసి పెట్టుంటాడు, ఎవరైతే దానే మే లిఖతా హై కానే వాలా కా నామ్ అని మనం ఎంతో మందిని ఇన్వైట్ చేశాము. ఎవరికి తినే ఎప్పుడు మానుకోవద్దు. కనుక మన గ్రామ పెద్దలు ముస్లిం మైనారిటీ అధ్యక్షులైనటువంటి అమీర్ అలీ గారు మరియు మక్కపాటి రామచంద్రరావు గారు, నేను ఎంతో ముద్దుగా పెదనానాన్ని పిలుస్తాను, అంత చనువుంది వారితోటి నాకు. వారిని మనం సత్కరించుకోవటం. నెక్స్ట్ అలానే మనకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మా గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీ మట్టపాటి భాస్కర్ గారిని కూడా మేము మా కమ్యూనిటీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన కూడా వచ్చి మా స్టేజ్ని ఆశీలు కావాల్సిందిగా కోరుచున్నాం. యూత్ సెక్రటరీ గారు, మా గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారు, అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ గారు, ఆత్మీయులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే ఇస్లాం పెద్దలు, అలాగే ముందుండ రెంటపాళ్ళ గ్రామ ప్రజలు ప్లస్ ఇస్లాం యొక్క ఇఫ్తార్కి మన సేనావాలి గారి ఆహ్వానం నుంచి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలండి. నా పేరు ఎస్ఎస్ రాజా. అయితే నా అసలు పేరు రాజ్ కుమార్ అండి. సర్ఫరాజ్ అనే పేరు మా పెద్దలు ద్వారా ఇస్లాం తరీకాలో నాకు
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉంటాను. నాకు మా ఇస్లాం తరీకాలో ఈ కొంత ఆత్మీయుల్ని ఈ రెంటపాడులో పరిచయం చేయటం చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరిని కలవటం. అయితే మన సేనావలి బాయ్ చెప్పేది ఏంటంటే, సేనావలి బాయ్ నేను అనుకోవటం తొలిమెట్టు అడుగు పెట్టారు. కొన్ని తెలిసి తెలియక ఎవరిని సంప్రదించి డేట్లు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక అన్ప్లాన్డ్గా జరిగింది. అయితే ఇవాళ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. సార్ చెప్పారు ఇందాక క్రికెట్ పిచ్చి వాళ్ళు ఉన్నా, నేను క్రికెట్ పిచ్చి వాళ్ళని. అలాగే ఇవాళ మహిళా దినోత్సవం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఎంపీలు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళగలిగారు. సేనాబాయ్ మీరు ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలతోనే మీరు పెడతారు. ఇది గ్యారెంటీ. ఇది అల్లా తఆలా మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనుకోండి. తప్పకుండా సార్. అయితే ఇక్కడ సేనాలి గారిని మనం ఇంకోటి కూడా చెప్పాలి. సేనాలి గారికి మా గుంటూరు జిల్లా దూదేకులనూరు భాష సంఘ సభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షులు గారు యొక్క బ్లెస్సింగ్స్ ఆల్వేస్ వారి మీద ఉన్నాయి. ఈరోజు ఆయన కూడా వేరే కార్యక్రమం. బాసరలోని రైల్వే బ్రిడ్జ్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు మరియు ఒక లారీ మధ్య ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రిడ్జ్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్తో పాటు మొత్తం 4 వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే బాసర పోలీస్ సిబ్బంది స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బైన్సా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ నిర్మల్ మేడం గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ నిర్మల్ మరియు సిఐ బైన్సా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మీరు ఎక్కడి నుండి ఎటు పోతున్నారు? ఓకే, బైన్సా డిపోనా? ఎందరు ఉండే లోపల ప్యాసింజర్? 30-30. మీరు కండక్టరా? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బిస్మిల్లా మస్జిద్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ఎమ్మెల్యే మైనారిటీ సోదరులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీతో మాట్లాడిన ఎమ్మెల్యే ముందుగా మెట్పల్లి ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. सारा है तो बस है मेरे को గుండె చేయించుకోరా అన్న మన ఫాలోడ్ బస్సే రే మన లేట్
एमएलए चला मेरी फोटो बताना अरे निकाल मुश्किल क्या है या भाई या भाई या भाई या भाई अरे वाह బైన్సా పట్టణంలో అత్యాధునిక వైద్య సేవలకు మరింత బలం చేకూర్చేలా కొత్త 32 స్లైస్ సిటీ స్కాన్ వ్యవస్థను ప్రారంభించారు. బైన్సా సిటీ స్కాన్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్లో అప్గ్రేడ్ చేసిన సిటీ స్కాన్ సౌకర్యాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ తూముల దత్తాత్రి, వైస్ చైర్మన్ ఏదస్ ఖాన్ మరియు డాక్టర్ బృందం ఇతరులు అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే 32 స్లైస్ సిటీ స్కాన్ యంత్రం ద్వారా తక్కువ సమయంలోనే ఖచ్చితమైన పరీక్షలు చేయగలరని తెలిపారు. चला और जब कोविड आया, जब पेशेंट ज़्यादा थे लोग सबको वहाँ गया, तो अभी भी वही हाल है. कोविड में हिट था. अभी करो 11 लाख का है पेशेंट, 11 लाख, उसमें से 40